వైఎస్ జగన్ సర్కార్పై బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పరిపాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. నిత్యావసర ధరల నుంచి కరెంట్ ఛార్జీల వరకు అన్నీ పెంచేశాడని ఆరోపించారు. జగన్ చర్యలతో రాజధాని లేని ఒకే రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. తన అనుచరులతో కర్నూలులోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీ టికెట్ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇవ్వాలి అని అంచర్లు కోరారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బైరెడ్డి అంచర్లు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డిని పాణ్యం టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పరిపాలన అందరినీ దెబ్బతీసింది. ఉద్యోగస్తులు అయితే నలిగిపోతా ఉన్నారు. నమ్మకమే లేదు. 100 మంది ఉద్యోగులుంటే ఒక్కడు కూడా ఓటేసే పరిస్థితి లేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డికి. డిఎస్సి అని అడిగితే ఇప్పుడు ఏదో అనౌన్స్మెంట్ అప్లికేషన్ మనీ కోసమే తప్ప ఉద్యోగాలు ఇయ్యనీకి కాదు. పోలవరాన్ని మీరు దాని తల నరికి తిరిగి ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక క్యాపిటల్ సిటీ లేనటువంటి స్టేట్. అలగనూరు రిజర్వాయర్ తెగిపోతే దాన్ని రిపేర్ చేసేవాడు లేడు. అరే తీగల వంతెన వద్దయ్యా, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి, మాకు 60 టీఎంసీల నీళ్లు నిలబడతాయని చెప్తే దాని మీద ప్రధానమంత్రితో మాట్లాడింది లేదు. ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు దాంట్లో ముద్దాయిలను కాపాడడం, తన మీదున్న కేసుల నుంచి బయటపడగొట్టమని చెప్పడం తప్ప వేరే ఏమీ లేదు. ఢిల్లీ ట్రిప్పులలో ఉన్నటువంటి అర్థం. 600 కనుక మీకు కరెంటు బిల్లు క్రాస్ అయితే అన్ని కూడా రద్దే. ఆసరా పథకం రద్దే, అమ్మఒడి రద్దే. మీ అమ్మనే సరిగా నువ్వు చూసుకుంటలేవు, అమ్మఒడిని పెడతావు దానికి. ఈరోజు జరుగుతున్నది అరాచక పాలన. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా దెబ్బతినింది. దీన్ని బాగుపరచుకోవాలి. ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాణి మీద ఉంది అని చెప్పి